మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వెనుకబడిన తరగతుల వారికి బీసీ డిక్లరేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, శివంపేట సొసైటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, యువ మండల అధ్యక్షులు మహేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ మల్లేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నంబూద్రి గుప్తా, శేఖర్ గౌడ్, దుర్గా గౌడ్, వెంకట్ రెడ్డి, గోగుల కిస్రయ్య, అశోక్, నరేందర్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొంతమంది చేస్తారు, డబ్బులతో దండుకున్న కొంతమంది ఇదే బీసీ కులంలో ఉన్న డబ్బు సంపాదించుకునే వాళ్ళందరూ కూడా ఇదే బీసీ కులానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ అట్లాంటి వాళ్ళని కూడా భరతం పట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తుందని చెప్పండి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా చాలా ఏళ్ల నుంచి నాటుతున్నటువంటి విషయం ఏది ఎస్సీ కేటగరైజేషన్. అక్కడ కూడా వివక్ష గురైరు. కొన్ని ఎస్సీ కులాల నుండి ఉప కులాలు ఉన్నాయి, దాంట్లో కూడా కొంతమంది వివక్ష గురైరు. వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న ఒక మహోన్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడ కూడా జరగలే. సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు కూడా ఎక్కడ పాస్ చేయలే, ఏ బిల్లు రాలే. అది కూడా తెలంగాణ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇవాళ ఎస్సీ ఉప కులాలు ఎక్కడైతే ఉప కులాల్లో మరి అభివృద్ధికి నోచుకోలేని కులాలు చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు కూడా ఫలితాలు అందే విధంగా చేస్తుంది. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది మనం చెప్పాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది. ఇది మనం దోసుకోవడం దాచుకోవడం వాళ్ళకి తెలిసిన సంస్కృతి. ఉన్నది పంచి వాళ్ళ అభివృద్ధి చెందే విధంగా చేయడం అనేది మన సంస్కృతి. ఇది మనం చేయాలి. అదే విధంగా రాజీవ్ యువ వికాసం, మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన ఓలే. 10 సంవత్సరాలు ఏ ఒక్క ఉద్యోగం రాలే ఏ కుటుంబానికి. ప్రతి ఒక్కరికి తెలుసు. మీ అందరికి ఈ విషయం చర్చకు పెట్టండి. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 78,000 ఉద్యోగాలు మనం ఇచ్చుకున్నామా లేదా? అవన్నీ కూడా మీరు ప్రజల ముందు ఉంచండి. మరి ఈ రోజు ఉద్యోగాలు రాని, చదువుకున్న ఉద్యోగాలు రాని యువత ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కొరకే రాజీవ్ యువ వికాసం తెచ్చినాం. రాజీవ్ యువ వికాసం కింద ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకు వేరే విధంగా మరి ఉపాధి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ప్రభుత్వం తరఫున 3 లక్షల రూపాయలు సాయం చేసి, అందులో అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఈ యువ వికాసం కింద అర్హులయ్యే విధంగా మనం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మండల కేంద్రంలో ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మంత్రులకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ టీపీసీసీ అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఏది చేసినా ఇచ్చిన మాట నిలబెట్టేదే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కామారెడ్డి సభలో ఏదైతే డిక్లరేషన్ చేసిందో, ఏదైతే రాహుల్ గాంధీ ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే బీసీలకు 42% ఇస్తా అని చెప్పి దాన్ని అమలు చేయడం, అలాగే నిరుద్యోగులకు కూడా 3 లక్షల రూపాయలు మన ఇవ్వడము పాఠ్యం, అలాగే ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం అనేది గొప్ప విషయం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళ బీసీలకు ఈ రోజు నెరవేరింది. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పక్షాన, తెలంగాణ రాష్ట్ర పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తీసుకొని మరి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఎందుకంటే ఈ రోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయం. ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిరో వాటన్నింటినీ కూడా తూచా చెప్పకుండా అన్ని అమలు చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నారు. మరియు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకున్నా గానీ మరి 100 మాటలు చెప్పి ఒక్కటి చెప్పి అవే మొత్తము ఊరంతా 10 ఊర్లో 100 ఊర్లకు చూపించిన ఘనత వాళ్ళకే దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది.
మరి అలాగే ఇప్పుడు మన ఉగాది లోపల ఉగాదికు మన ఇంద్రమ్మ ఇండ్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి. మరి ఇంద్రమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి కాబట్టి మరియు రాజీవ్ యువ వికాస్ అనేది మరి ఒక స్కీమ్ తీసుకొచ్చారు నిరుద్యోగులకు. ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగులందరూ కూడా దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 3 లక్షల రూపాయలు సబ్సిడీలు ఉంటాయి. అందరూ కూడా బాగుపడాలనే ఉద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయం కాబట్టి జై కాంగ్రెస్. తర్వాత మరి అనతి కాలంలోనే చెప్పిన మాట ప్రకారం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో దాని ప్రకారం కులగణన చేసి మరి 42% 42% రిజర్వేషన్ పెంచి అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఇచ్చిన మరుక్షణమే మరి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మొదటి రాష్ట్రంగా మన దగ్గర ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కల్పించడానికి రాజీవ్ యువ వికాస్ కింద మరి ప్రతి నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేయడానికి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మరి కానీ ఇవన్నీ ఓర్వలేని ప్రతిపక్షాలు వాళ్ళు 10 సంవత్సరాలలో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈ రోజు ఇప్పటికీ కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు ఏదో ఒకటి అంశం పట్టుకొని విమర్శించడమే పని పెట్టుకున్నారు. ఈ అంశాలను మనము ఎందుకంటే అన్ని పథకాలు ఒకటి నెరవేరుస్తా ఉన్నాం. మరి ఇవి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా జూన్లో ఎలక్షన్లు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం అందరం ఇవి గ్రామాన మనం చెప్పి పార్టీని పటిష్టపరుస్తూ అన్ని స్థానిక సంస్థల్లో విజయవంతం చేసి కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరుకుంటూ ఇటువంటి చేసిన వాటికి మన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ కులగణన మీద కానీ ఎస్సీ వర్గీకరణ మీద కానీ బీసీ 42% బిల్లు మీద కానీ తర్వాత అందరి సహకారంతో ఈరోజు బిల్లు పెట్టడం జరిగింది. ఆ రోజు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత మాట తప్పకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈరోజు మన బిల్లు ద్వారా తర్వాత ఈ పేద ప్రజానీకానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది. నేను 2 విషయాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అందరేమో మాటలు చెప్పి తప్పించుకున్నారు. అప్పుడేమో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీల ముఖ్యమంత్రి చేస్తున్నారు, దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అన్నారు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యా అవకాశాలు అన్నారు, రుణమాఫీ అన్నారు. వాళ్ళు అన్నది కూడా ఏది కూడా చేయలేరు. రాష్ట్రాన్ని అప్పుల్లో కోట్ల అప్పుల్లో 7 లక్షల కోట్ల అప్పుల్లో మించారు. వాళ్ళ పార్టీ నిధులు మాత్రం 1,00,000 కోట్లను సంపాదించుకున్న తర్వాత వాళ్ళు లక్షలాది కోట్లు సంపాదించుకొని దుబాయ్ల తర్వాత పెట్టుబడులు పెట్టి ఈరోజు హత్య రాజకీయాలు చేసి వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్ ఒకసారి రండి, మళ్ళీ రావాలనిపిస్తుంది.